హాయ్ అండి అందరికీ. ఈరోజు డ్రెస్సు ఎలా కట్ చేయాలా కొత్త వారి కోసం నేర్పించడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. కింద ఇప్పుడు నేను తీసా కదా, అది బార్డర్కి లేస్ వచ్చింది. అంత లెంత్ అమ్మాయి డ్రెస్ రాదు, 38 ఇంచెసే కాబట్టి నేను అది తీసేసా. కొలతలతోటి ఆది మెజర్మెంట్స్ డ్రెస్ లేకుండా కొలతలతో ఎలా కట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. అంటే మనిషి కొలతలు లేకుంటే డ్రెస్ పంపించిన కొలతలతో ఎలా కట్ చేయాలో కూడా ఇందులో చూసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఆది మెజర్మెంట్స్ బ్లౌజ్ మనకి ఇచ్చారు, దాన్ని బట్టి నేను తీసుకుంటున్నా. 36 వచ్చేసింది నాకు, కాకుండా నేను 38 పొడవు పెడుతున్నా. ఎందుకంటే మనం మలిచి కుట్టాలి కాబట్టి ఆ లెంత్ తీసుకోవాలి. బ్రెస్ట్ కాడ 18 ఉంది, 18 నుంచి నేను 2 ఇంచెస్ అటు ఇంచు ఇటు ఇంచు ఖర్చుకుంచేసా. నడుము కాడ 16, మళ్ళీ హిప్ కాడ వచ్చేసి 19 ఉంది. మనం దేని తీసుకున్నా ఇది 21 వచ్చేసింది. దేని తీసుకున్నా మనం 1 ఇంచు ఖర్చుకు వదిలేసుకొని మనం ఉంచుకోవాలి. నెక్ ఏమో ఫ్రంట్దేమో 6 ఉంది, బ్యాక్ ఏమో 7 ఉంది. నేను 6 కూడా నేను తీసుకొని అంతవరకు కట్ చేస్తాను. నేను ఇప్పుడు ఎలా కట్ చేస్తానో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. అదేవిధంగా టైలరింగ్ క్లాసులు మీకు నేర్పాలని నేను అన్నా కదా, అవి మండే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అవి కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోస్ పెడతా చూడండి. మండే నుంచి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక 7 days టైలరింగ్ క్లాసులు ఎలా కట్ చేయాలా, ఏ సైజు వాళ్ళకి ఏ కొలతలు అని నేను ప్రతిదీ నేను చెప్తాను. ఇప్పుడు మాత్రం ఈ డ్రెస్లో సేమ్ చూడండి, నేను ఇంకా మెజర్మెంట్స్ తోటే చంక డౌన్ అయితే 6 పెట్టుకున్నాను. ఇంకా నడుము కాడ చెప్పా కదా 16 అని, నడుముకి చంకకు మధ్యలో మనం టేప్తో ఇది చంక కాంచి హిప్ కాడికి 12 ఉంది. 12 అంటే నేను 6 కాడ నేను చూడండి టాకా పెట్టుకుంటున్నా. 6 కా నుంచి మనం లైన్ వేసుకోవాలి. ఇది చూడండి నేను ఏ విధంగా వేస్తున్నానో మీరు అలానే వేసుకోండి. డ్రెస్ సూపర్ అంటే సూపర్ కుదురుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ ట్రై చేయండి. నేను మీకు కనిపించాలని చాప్లిస్తో కొంచెం మరలా గీస్తున్నా. నేను చూడండి నేను ఎలా డ్రెస్ డిజైన్ కటింగ్ వచ్చిందో డ్రాయింగ్ వేసా కదా చూడండి. అది లో కటింగ్ అనేసి నేను ముందు కొంచెం తీసాను. నేను ఫ్రంట్ లైనింగ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అని ఎక్కువ సేమ్ ఉండకూడదు. అలా ఉండడం వల్ల ఏంటంటే 2 కలిపి కుట్టామనుకోండి మనకు ఇంత వెడల్పుగా వచ్చేసి ముడతలు వస్తుంటుంది. అలా ఉండొద్దు. ఎప్పుడైనా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అన్న లైనింగ్ అనేది ఒక 2 ఇంచ్ లోపడుకుంటే మంచిగా ఉంటుంది. అలా ఉండడం వల్ల డ్రెస్ కూడా కంఫర్ట్గా ఉన్నట్టు ఉంటుంది. ఫ్రంట్ ముడతలు వచ్చినట్టు అట్లా లేకోకుండా చాలా మంచిగా ఉంటుంది. అందుకోసమనే నేను అలా కట్ చేసా. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ కట్ చేస్తున్నాం. బ్యాక్ కూడా సేమ్ యాషిజ్, మళ్ళీ కొలతలు అన్నీ అవసరం లేదు మనకు. ఫ్రంట్ ఆల్రెడీ కట్ చేసాం కదా, అదే పెట్టుకుందాం మనం. ఇప్పుడు అది పెట్టుకొని మనం సేమ్ అంతే కొలత మనం డ్రాయింగ్ చేసుకుందాం. ఇంకేం లేదు, మనం ప్రత్యేకంగా మళ్ళీ హిప్ కాడ నడుము కాడ చెస్ట్ లూజ్ కాడ తీయాల్సిన అవసరం ఏం లేదు. చూడండి నేనైతే ఇంకా సేమ్ దాంతో కాకుంటే కట్ చేసేటప్పుడు లైనింగ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనేది సేమ్ పెట్టుకోవాలి. మనం ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటే మళ్ళీ ఫ్రంట్ ఎక్కువ బ్యాక్ తక్కువ అవుతుంది. చూడండి అలానే కట్ చేసుకోండి. నేను కట్ చేస్తున్నా కదా చూడండి. లో కటింగ్ అయితే నేను దానికి ఫ్రంట్ పార్ట్కే తీయండి. బ్యాక్ 7 ఉందని చెప్పా కదా, నేను కొలతలు తీసుకుంటున్నా చూడండి. 7 కాడికి ఇంకా నేను 7 తీసుకొని 2.5 నేను పెట్టా విడ్త్ లూజు. నేను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తీసిన అనుకో డీప్ ఎక్కువ అవుతుంది, వెడల్పు ఎక్కువ అయిందనుకో వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళు తక్కువ తీసుకుంటారు. షోల్డర్ అయితే 3 ఇంచులు తీసుకున్నాను నేను. మెడపట్టి కట్టాలి కదా ఫ్రంట్, అందరూ క్యాన్వాస్ వేసి కట్టాలి అది ఇది అంటారు. అవసరమే లేకోకుండా మీకు ఇంట్లోనే జస్ట్ మనకు మిగిలిన క్లాత్ తోటి మెడపట్టి ఏ విధంగా కుట్టాలో కూడా నేను ఈ కట్ చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను. చూడండి సేమ్ అంతే, ఇంకా ఈజీగా కట్టుకోవచ్చు. ఎందుకంటే దాన్ని మడిచి కుట్టి లోపలికి మలిసేస్తే మనకు ఒక మెడపట్టి అయిపోతుంది. క్యాన్వాస్ కావాలి, కొత్తగా నేర్చుకునేవారు ఇవన్నీ తీసుకొచ్చుకోలేరు, లేకుంటే విలేజ్లలో ఉన్న వాళ్ళకి అందుబాటులో చాలా వరకు ఉండవు. ప్రస్తుతానికైతే మేము విలేజ్లోనే ఉంటాం. కాకుంటే మేము బయటికి వెళ్తాం కాబట్టి బట్టలు అవన్నీ అమ్ముతాం కాబట్టి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటాం. విలేజ్లో టైలరింగ్ చేసే వాళ్ళకి కష్టం దొరకటం, వాళ్ళు బయటికి వెళ్తేనే దొరుకుతాయి. హ్యాండ్ వచ్చేసి 8 ఉంది. నేను ఇంకా అంటే 6 మర్చి కుడతానికి తీసేసి నేను 8 పెట్టాను. లో కటింగ్ ఐబ్రో షేప్లో రావాలి. ఎప్పుడైనా సరే గుర్తుంచుకొని బండ గుర్తుగా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా ఇలా కుట్టడం వల్ల మీకు చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మాత్రం మనం పాయింట్ కూడా కొలతలతో కట్ చేసుకోవచ్చు, లేకుంటే మెజర్మెంట్స్ పాయింట్తో కూడా కట్ చేయొచ్చు. ఇప్పుడైతే నేనైతే ఎట్లా కట్ చేస్తున్నా చూడండి. నేను పాయింట్ పైన ఒరిజినల్ అసలు మనకు ఫిల్స్ కాంచి కిందకి ఎంత ఉందో ఫస్ట్ క్లాత్ తీసుకోవాలి, దానికి సరిపోయేంత. ఇప్పుడు మనం కొలుసుకోవాలి. హిప్ ఎంత ఉందో చూసుకోవాలి, నడుము దగ్గర కుర్చీలకు ఎంత ఉందో చూసుకోవాలి, కిస్తా ఎంత ఉందో చూసుకోవాలి. ప్లస్ మళ్ళీ మనకు కిస్తా ఖర్చులతో చూసుకోవాలి. మనం కిస్తా కాడ నుంచి మనకు బ్యాగీ వస్తుంది కదా లూజు, ఆ లూజ్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి. అప్పుడు మనం క్లియర్గా కట్ చేయగలుగుతాం. ఇప్పుడు బ్యాగీ ఎంత ఉంది, నాకు 20 ఉంది. నేను 20 కాడ నేను
వేస్తున్నా. కిస్తా వచ్చేసి నాకు 6 వచ్చింది, కానీ ఖర్చులతో సహా కూడా నేను 7 పెట్టుకుంటున్నా. మళ్ళీ తర్వాత కిస్తా కాడ కొంచెం చిన్నగా బాగుండదు కాబట్టి ఎక్కువ టాకాలు వేస్తాను కుట్టేటప్పుడు కూడా కిస్తా కాడ ఎప్పుడైనా. మీరు కూడా అలానే వేసుకోండి. నేను 36 ఉంది కదా, నేను 36 పెట్టేసి 4 ఇంచెస్ మాత్రం నేను మడిచి కుట్టడానికి కింద వదిలేసుకున్నాండి. చూడండి నేను అయితే ఎలా వేస్తాను. వీళ్ళు బ్యాగీ లూజ్ ఎక్కువ కావాలంటే కొంచెం మనం ఇటని క్రాస్ తీసుకోవాలి, కానీ వీళ్ళు లూజ్ తక్కువ ఉండాలి అని చెప్పారు. అందుకోసమని చూడండి నేను కాళ్ళ దగ్గరకు వచ్చేసరికి చాలా సన్నగా చేశాను. నేను యాంకిల్ కాడికి వచ్చేసరికి అంటే వాళ్ళు అలానే కావాలన్నారు కాబట్టి నేను అలా. అందరిది ఇలానే ఉంటుందని బండ గుర్తు చెప్పలేము, ఒక్కొక్కరి స్టైల్లో ఒక్కొక్కరు కుట్టించుకుంటారు కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. కస్టమర్ హ్యాపీనే కదా మనకు కావాల్సింది, అలానే కుడతాను నేను. ఇప్పుడు నడుము పట్టి తీయాలి కదా, 20 ఇంచెస్ అంటే 4 పార్ట్స్ ఉంటాయి కదా, 20 అంటే 4 మడతల మీద ఫోల్డ్ వేసి పెడతాం కాబట్టి మనం 20 తీసుకుంటున్నా. 20 కాడ మార్క్ వేసుకొని ఖర్చు కోసం మళ్ళీ 1 ఇంచు వదిలేసుకున్నాను నేను. చూడండి 8 ఇంచెస్ పొడవు ఉంది, 8 ఇంచెస్ కాడ కొలత తీసుకొని 1 ఇంచు ఫోల్డ్ కోసం వదిలేసిన. కింద ఖర్చుకు మళ్ళీ 1/2 ఇంచు వదిలేసిన నేను. మొత్తం 9.5 ఉంది. ఇప్పుడు సేమ్ అంతా కట్ చేసుకొని మార్క్ పెట్టుకోవాలి స్టక్స్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.